నెల్లూరు బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డికి సిబిఐ పేరుతో నరకం చూపిస్తున్నారు. సిబిఐ పేరుతో 15 కోట్లు స్వాహా చేసేందుకు ప్లాన్ చేశారు. ఏకంగా 156 గంటల పాటు వాట్సాప్లో నారాయణ రెడ్డిని కేటుగాళ్లు ఇబ్బంది పెట్టారు. థాయిలాండ్కి పంపినటువంటి పార్సిల్లో ఫేక్ కరెన్సీ, మాదక ద్రవ్యాలు ఉన్నాయంటూ ఫోన్ చేశారు. ముంబై సిబిఐ పేరుతో కూడా 6 రోజుల పాటు ఫోన్లో విచారణ జరిపారు. ఆ తర్వాత అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సైబర్ పోలీసులు విచారణ చేపడుతున్నారు. నెల్లూరు బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డికి సిబిఐ పేరుతో నరకం చూపిస్తున్నారు. సిబిఐ పేరుతో 15 కోట్లు స్వాహా చేసేందుకు ప్లాన్ చేశారు. ఏకంగా 156 గంటల పాటు వాట్సాప్లో నారాయణ రెడ్డిని కేటుగాళ్లు ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, 6 రోజుల పాటు ఫోన్లో విచారణ జరిపినట్టు తెలుస్తోంది. ముంబై సిబిఐ పేరుతో కూడా ప్రస్తుతం వాకాటి తప్పించుకున్నట్లేనా? ఏమంటున్నారు పోలీసులు? చందు, మొత్తానికి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్ర బీజేపీకి సంబంధించినటువంటి ఉపాధ్యక్షులు ఎవరైతే వాకాటి నారాయణ రెడ్డి ఉన్నారో, సో వాకాటి నారాయణ రెడ్డికి సైబర్ ఏదైతే నేరగాళ్ళు, కేటుగాళ్ళు అనేక రకాలైనటువంటి పన్నాగం పడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో వాకాటి నారాయణ రెడ్డికి దాదాపు 6 రోజుల పాటు, అంటే 156 గంటల పాటు సెల్ఫ్ కస్టడీ తీసుకున్నారు. అంటే వాట్సాప్ కాల్లోనే మాట్లాడుతూ ఈ 6 రోజులు విచారణ చేపట్టాలా, మీ మీద మాకు వచ్చినటువంటి ఎంక్వైరీ రూపంలో మీరంతా కూడా మీరు ఈ యొక్క వాట్సాప్ కాల్లోనే ఉండాలంటూ కూడా సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి పోలీస్ వింగ్, ఏదైతే ముంబైకి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యూరో ఎవరైతే ఉంటారో, సో అక్కడి నుంచి వీళ్ళు మాట్లాడుతున్నట్లుగా 6 రోజుల పాటు వాకాటి నారాయణ రెడ్డిని సెల్ఫ్ కస్టడీ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఒకటే మనం చెప్పుకోవచ్చు, 27వ తేదీ ఆయన విజయవాడలో ఆయన హోటల్ రూమ్లో ఉండడంతో ఉదయం 8 గంటలకు వచ్చినటువంటి ఈ యొక్క ఎవరైతే క్రైమ్కి సంబంధించిన సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి కేటుగాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఎవరైతే ఫెడెక్స్ సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే థాయిలాండ్కి ఒక పార్సిల్ వెళ్ళింది, ఆ పార్సిల్లో ఎవరైతే వాకాటి నారాయణ రెడ్డి పేరుతో ఉంది, సో అక్కడ జాగ్ విన్కి ఇవ్వాలి, ఇతను ఎవరని వాకాటి నారాయణ రెడ్డిని అడిగారు. సో ఈ పార్సిల్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ నాకు లేదు, నేను థాయిలాండ్కి ఏ ప్యాకేజీ నేను పంపలేదు, సో ఇది నాది కాదని వాకాటి నారాయణ రెడ్డి చెప్పినప్పటికి కూడా, సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అగర్వాల్ అనే వ్యక్తి, ఎవరైతే దీనికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక సలహా ఇచ్చారు, మీ ఆధార్ కార్డు ఎవరో దొంగిలించారు, మీ ఆధార్ కార్డు పేరు మీద థాయిలాండ్కి ఒక పార్సిల్ పంపించడంతో ఆ పార్సిల్లో మాదక ద్రవ్యాలతో పాటు $6,000 సంబంధించినటువంటి మనీ కూడా దీంట్లో ఉంది. అదేవిధంగా మాదక ద్రవ్యాలు ఉండడంతో మీ మీద కేసు బుక్ అవుతుంది, ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి విషయాన్ని ముందుగానే మీరు ఒక కేసు అయితే నమోదు చేయండి, నాకు తెలిసినటువంటి ఆఫీసర్ ముంబైకి సంబంధించినటువంటి సెంట్రల్ వింగ్లో ఉన్నారు, సో ఆయనకి నేను ఫోన్ కలుపుతానని చెప్పి ఎవరైతే ఒక వ్యక్తి అగర్వాల్ చెప్పారు. సో అగర్వాల్ మాటలు విన్నటువంటి వాకాటి నారాయణ రెడ్డి వెంటనే నేను కూడా కేసు నమోదు చేస్తానంటూ కూడా ఆ ఫోన్ని కలిపినటువంటి అగర్వాల్ ఎవరైతే ఉన్నారో ఆ అగర్వాల్ ఫోన్లోనే కాన్ఫరెన్స్ కలిపారు. సో అక్కడ వెంటనే ముంబై సెంట్రల్కి సంబంధించినటువంటి ఎవరైతే బ్యూరో చీఫ్ ఉంటారో, సో అతను మాట్లాడడం జరిగింది. సో అతను మాట్లాడుతూ మీ పేరు మీద మాదక ద్రవ్యాలు, అదేవిధంగా మరికొన్ని బట్టలు, అదేవిధంగా $6,000 సంబంధించినటువంటి అమౌంట్ ఇవన్నీ వెళ్ళాయి. వాకాటి నారాయణ రెడ్డి మీరు ఆధార్ కార్డ్ని డైరెక్ట్గా వీడియో కాల్ చేసి మాకు చూపించండి అని చెప్పడంతో వాకాటి నారాయణ రెడ్డి ఇదంతా నిజమే అనుకొని డైరెక్ట్గా కూడా ఏదైతే వాట్సాప్ వీడియో కాల్ చేశారు, ఆయనకి ఉన్నటువంటి ఆధార్ కార్డులు అన్నీ కూడా చూపించారు, బ్యాంక్ అకౌంట్ బుక్లు చూపించారు. ఇదంతా కూడా సైబర్ క్రైమ్ నేరగాళ్ళు ఎంతటి దానికైనా సాక్షించారంటే మనం చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా చిన్న చితకా సంబంధించినటువంటి మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలకు ఏమైనా చేశారంటే కాదు. ఏదైతే ఎంతో ఉత్తీర్ణమైనటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులు, ఈరోజు వైట్ కాలరు, రాజకీయంగా రాష్ట్రంగా ఆయన గతంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి, సో ఆయనే ఈరోజు వాళ్ళ యొక్క కేటుగాళ్ళ యొక్క చేతిలో పడిపోయాడు. సో ఆయన దాదాపు కూడా 156 గంటల పాటు సెల్ఫ్ కస్టడీలోనే ఉన్నారు. ఎందుకంటే ఫోన్ కట్ చేస్తే మీ మీద ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది, మీ ఇంటికి వచ్చి మేము అదుపులో తీసుకుంటామని చెప్పడం. సో థాయిలాండ్కి పంపించినటువంటి పార్సిల్కి నాకు ఏ సంబంధం లేదు, వీటన్నిటి మీద నాకు ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం లేదు, నేను డైరెక్ట్గా మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి వస్తానని వాకాటి నారాయణ రెడ్డి చెప్పినప్పటికీ కూడా కేటుగాళ్ళు ఎక్కడ కూడా
పూర్తి స్థాయిలో ఇదంతా కూడా నమ్మబలికించే విధంగా ముందుకు తీసుకెళ్లారు. మొత్తానికి చివరి రోజు 6 రోజుల పాటు కస్టడీలో ఉన్నటువంటి వాకాటి నారాయణ రెడ్డిని చివరిగా వీటన్నిటి మీద కూడా మేము క్యాన్సిల్ చేపిస్తాము, దీని వెనకాల మీరు ఉన్నారని మాకు అర్థమవుతుంది, 150 కోట్ల రూపాయలు మీరు ఇస్తే దీన్ని పూర్తి స్థాయిలో దీంట్లో నుంచి మేము బయటపడేస్తామని చెప్పడంతో అప్పుడు వాకాటి నారాయణ రెడ్డి ఇదంతా కూడా ఫేక్ అని తెలుసుకున్నాడు. వెంటనే వేదాయపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్న రాత్రి ఏదైతే ఆయన కేసు నమోదు చేశారో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడంతో ఈ కేటుగాళ్లు చేసినటువంటి పని రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఇది ఒక హల్చల్ అయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికైనా కూడా అందరూ కూడా తెలుసుకోవాలా, వైట్ కాలర్లు అయిండొచ్చు, విద్యావంతులు అయిండొచ్చు, ఎవరికైనా కూడా ఇలాంటి కాల్స్ వస్తే ఖచ్చితంగా వెంటనే పోలీసులను సంప్రదించాలని చెప్పి ఒకవైపు సిటిజన్స్ అయితే మాట్లాడుకున్న పరిస్థితి కనపడతా ఉంది.